ఇంతసేపు సరెండర్ అవుతారా లేకపోతే చస్తారా అంటున్నది తప్ప అసలు దీని మూలం ఏంటి, అసలుకి మావోయిస్టు పార్టీ అసలు ఎందుకు, ఆ సమస్య ఏంటి, అసలు లోతులోకి వెళ్ళి వాటిని పరిష్కరిస్తే అసలుకి భావజాలను తగ్గించే ప్రయత్నం చేయొచ్చుగా, ఆ దిశగా ఎందుకు అడుగులు వాడలేవు? ఇప్పుడు 1947లో మనకు స్వతంత్రం వచ్చిందండి. అప్పటి నుంచి 67 వరకు మనకి ఏదైతే జీవనోపాధికి సంబంధించి భూమి అనేది భూస్వాముల దగ్గర, జ్యోతిదారుల దగ్గర అది వాళ్ళ దగ్గర ఉండిపోయింది. మనకు భూమి లేకుండా అందరి దగ్గర చదువు లేదు, ఉద్యోగాలు లేవు, మనుషులు బతకాలి, భూమి ఉంటే బతకొచ్చు, భూమి ఇవ్వాలని చెప్పి మాకు భూమి కావాలని పోరాటాలు స్టార్ట్ అయినాయి. అప్పుడే కదా వినోబాబేను భూదాన ఉద్యమం వచ్చింది, భూ సంస్కరణ నుంచి పోరాటాలు జరిగినాయి. ఆ క్రమంలోనే 67లో నక్సలరీ సాయుధ రైతాంగ పోరాటం బద్దలైంది. దాన్ని కూడా 1 నెల 2 నెలల్లో అంచివేసింది. ఆ తర్వాత అది 67లో అయితే 68, 69కి వచ్చి శ్రీకాకుళంలో కూడా అటువంటి పోరాటం వచ్చింది. ఈ రైతాంగ పోరాటాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాల్సి ఉండే, ప్రజలకు జీవనోపాధి సమస్య ప్రధానంగా ఉంది కాబట్టి భూ సంస్కరణలు ఖచ్చితంగా అమలు చేసి ప్రజలకు జీవనోపాధి కోసం 2 ఎకరాల 3 ఎకరాలు ఇద్దామనే ప్రయత్నం చేయకుండా అది ఆ పోరాటాలు అంచివేస్తూ వచ్చింది. ఆ పోరాటాలు అంచివేస్తే ప్రజలు ఎక్కడొక్కడ అడ్జస్ట్ అయింది తప్ప కానీ నిజంగా ప్రజలకు పరిష్కారం లేదు. జీవనోపాధి కోసం ప్రభుత్వాలు ఇప్పుడు కూడా కార్పొరేట్ కంపెనీలు అవి 100 మంది పెడతారా 10 మంది పెడతారా వాళ్ళ వేలాది కోట్ల విలువైన భూములు ఇస్తున్నారు తప్ప నిజంగా ప్రజల్లోపట భూ సమస్య అనేది ఉపాధి సమస్య అనేది ప్రధానంగా ఉంది. ఆ ఉపాధి సమస్య నుంచే ఉద్యమాలు పుడుతున్నాయి. ఉద్యమాలు అవి సామరస్యంగా పుడితే ప్రజాస్వామ్యం కొనసాగితే అంతిమంగా అయ్యి ఒక సాయుధ పోరాట రూపం తీసుకుంటాయి. దాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంది. కానీ ఏంటంటే ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాలుగా లేవు. ప్రభుత్వాల లోపల కార్పొరేట్లు ఉన్నారు, పెట్టుబడిదారులు ఉన్నారు, తర్వాత వేరే దేశాల కార్పొరేట్లకో సామ్రాజ్యాలకో దళారులు ఉన్నారు. ఉండేసరికి మన దేశ ప్రజల యొక్క జీవనోపాధి హక్కు, మౌలిక హక్కులన్నీ సెకండరీ అయిపోయి మొత్తంగా ఒక దోపిడీ స్వభావం ప్రభుత్వం కూడా వచ్చేస్తుంది. వచ్చేసరికి ప్రభుత్వాలకు పార్టీలకు ఏం లాభం తప్ప ప్రజలకు ఉపయోగం ఉందా లేదా? ఎందుకంటే మన దగ్గర ఒకప్పుడు ఎన్నో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఉండే, ఆ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రైవేట్ అయిపోతున్నాయి. ప్రైవేట్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు మొన్నటికి మొన్న మనకు 8 గంటల పనిదిన స్థానంలో 12 గంటల పనిదినం కూడా రాబోతుంది. ఈ స్థితి లోపల 8 గంటల పనిదినం కోసం కొన్ని వందల మంది ప్రాణత్యాగాలు చేసిండ్రు. 37 మంది చికాగోలో అప్పుడే ప్రాణాలు ఇచ్చి మాకు 8 గంటల పనిదినం అన్నారు. ఆ 8 గంటల పనిదినాన్ని నువ్వు 12 గంటల పనిదినాన్ని మార్చడం అంటే కార్మిక ద్రోహం కాదా? ఎందుకు మనం రైతు చట్టాలు అవి ప్రజల వ్యతిరేకం ఉన్నాయంటే అవి వెనక్కి తీసుకోవడానికి వాళ్ళు ఒక ఏడాది పాటు పోరాటం చేసి 700 మంది చనిపోతే తప్ప నువ్వు వెనక్కి తీసుకోలేదు. అంటే నీకు ఏడాది పాటు వాళ్ళు పోరాటం చేస్తే కూడా తప్పు చట్టం అనిపించలేదు. మళ్ళా పోరాటం చేస్తున్న వాళ్ళ మీద వాహనాల నుంచి చంపిన స్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజల పట్ల ఒక బాధ్యతగా వివరించడం లేదు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమాన్ని మనం చూసినట్టయితే ఈ ఉద్యమం పట్ల నిజంగానే మిడ్కో వచ్చే వరకు మనం సరే అనుకుందాం, జరిగిన ఎన్కౌంటర్లో పట్టుకున్నాం. మిడ్కో ఎన్కౌంటర్ తర్వాత మిడ్కో డెడ్ బాడీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు స్పష్టంగా చెప్పాను కదా, మేము చర్చలకు సిద్ధం అన్నారు. చర్చలకు సిద్ధం అన్నప్పుడు ఎక్కడో దగ్గర నువ్వు ఏవైతే 10 మంది అనుకుంటున్నావో 20 మంది అనుకుంటున్నావో వీళ్ళ వైపు నుంచి ఎంతమంది వస్తారని ఒక చర్చలకు ఎందుకు సిద్ధమైతలేవు? చర్చలకు సిద్ధమైతే నిజంగా ప్రజాస్వామ్యంలో అందరం కోరుకుంటాం ఒక ప్రాణత్యాగం ఉండద్దు, మరణాలు ఉండద్దు అని కోరుకుంటాం కదా. నిజంగానే నువ్వు మేలో కానీ మార్చిలో కానీ చర్చలకు సిద్ధమైతే ఎన్ని ప్రాణాలు బ్రతికేటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిజంగా మీరు డిఆర్జీ బలగాలో సిఆర్పి బలగాలో కూంబింగ్ చేస్తున్నారు కావచ్చు, కూంబింగ్ చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు అని అనుకుంటున్నాం కావచ్చు. రేపు పొద్దున వాళ్ళు బలపడ్డాక మళ్ళీ వీళ్ళ మధ్య కూడా పోలీసుల వైపు నుంచి కూడా ప్రాణత్యాగాలు వచ్చేది కదా. నువ్వు ఎందుకు ప్రాణత్యాగాలకు చేస్తున్నావు? ఎందుకంటే డిఆర్జీ బలగాలు ప్రాణాలు కావా లేకపోతే సిఆర్పిఎఫ్ కాదా? ఎవరి అయినా ప్రాణాలే కదా. మీరు ఒక ప్రజాస్వామిక పరిష్కారం కోసం, శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు సిద్ధమైనప్పుడు నువ్వు ఎందుకు చర్చలకు ముందుకు వస్తలేవు? నీ దగ్గర హింసా ప్రవృత్తి ఉంది. హింసా ప్రవృత్తి ఏంటంటే ప్రజలు అడగకూడదు. ఇప్పుడు ఎందుకు అడగకూడదు అంటే ఇప్పుడు ఏవైతే మధ్య భారతంలో అన్ని బలగాలను పెట్టినావో ఆ బలగాలు రేపు కగారు అయిపోతారో అది ఖాళీ చేయవు. ఖాళీ చేయకుండా ఏం చేస్తారంటే ఏవైతే 225 కార్పొరేట్లకు ఎంబోయిలు కుదుర్చుకున్నాయో అది ఇనుము కావచ్చు, అల్యూమినియం కావచ్చు, వ్యాక్సైడ్ కావచ్చు, వీటన్నిటికీ ఆ కంపెనీలకు కాపలదారులుగా ఆ కంపెనీల ముందు క్యాంపులు వేసి పోలీస్ క్యాంపులతోటి కంపెనీలు నడుస్తాయి. ఈ స్థితి అక్కడ రాబోతుంది. ఇప్పుడు ఏదైతే వృక్ష సంపదన మనము ఆదాని కోసం 28 బొగ్గు బ్లాగులు ఇస్తే 3 లక్షల చెట్లు నరుకుతున్నారు. 3 లక్షల చెట్లు ఇప్పటికి 2 లక్షల చెట్లు నరికేసిండ్రు. ఇంకో 1,00,000 చెట్లు నరికివేతకు గురవుతున్నాయి.
ఈ ఏదైతే మధ్య భారతంలో ఈ ఆక్సిజన్ లేకుండా చెట్లు నరుకుతున్నారో దీని నుంచి ఢిల్లీకి ఎఫెక్ట్ వస్తుంది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే మొన్న ఢిల్లీలో విద్యార్థులు మాట్లాడేందుకు కూడా అదే, వాళ్ళు ఏదో మావోయిస్ట్ పార్టీని సమర్థించినట్టు కాదు, బస్తర్లో ఏదైతే ఒక పర్యావరణ విధానం ఉందో అది ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తలేరు? అక్కడ వాళ్ళు అంటున్నారు కదా కార్పొరేట్ కంపెనీలు వద్దు, అడవిని రక్షించుకుందామని చెప్పి. ఎందుకు మనకు కొన్ని బుక్లలో తెస్తుంది, ఒక గ్రామంలో గుడిసేసుకోవాలంటే ఎంత కలపగాలో అంతే కొట్టుకోవాలని చెప్పి గ్రామ సభ తీర్మానం చేస్తారు. అంతమంది అడవులు నరకడానికి గ్రామస్తులు కూడా ఎక్కువ అవకాశం లేదు. అట్లా అడవిని రక్షించుకుంటున్నారు కదా. అదే ఇప్పుడు నువ్వు కార్పొరేట్ల కోసం ఈ బొగ్గు దవ్వి మొత్తం 3 లక్షల చెట్లు నరకం చేస్తే నువ్వు బొగ్గు తీసి కరెంట్ ఇస్తావేమో కానీ ఈ వృక్ష నరికేసి బొగ్గు తీయడం వల్ల ఎంత పర్యావరణ విధ్వంసం ఉంది. పోని ఈ బొగ్గు ఎట్లా తీస్తున్నావు నువ్వు? అండర్ గ్రౌండ్ మైన్స్ తోటి పైన ఉండి పైన అట్లే ఉంటాయి, అండర్ గ్రౌండ్ తోటి తీయచ్చు. కానీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి మైన్స్ నుంచి బొగ్గు తీసే విధానం లేదు. అన్ని కూడా ఓపెన్ కాస్ట్ మైన్. ఓపెన్ కాస్ట్ అంటే పెద్ద బొందలగడ్డ. కనీసం మనకు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనకు ట్యాంక్ బండ్ ఉంది, అందులో ఒక 10 ఓపెన్ కాస్ట్ మైనింగ్ లేదు, అంత పెద్ద ప్లేసు పోతుందంటే ఎంత పెద్ద ఎత్తున అడవి విధ్వంసం గురవుతుందో చూడండి. అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నారు, మన విద్యార్థులు అడిగినట్టు, ఎందుకు ఢిల్లీలో గాలి దొరకడం లేదు, శ్వాసకి ఎందుకు ప్రాబ్లం అవుతుంది, ఎక్కడి నుంచి ప్రాబ్లం? మనకు కూడా రేపు హైదరాబాద్లో కూడా అదే ప్రాబ్లం వస్తుంది. దామగుండంలో 2 లక్షల చెట్లు నరుకుతున్నారు, ఏది నావీ రాడార్ కింద. అది ఇంకెక్కడన్నా బంజర్మూలో పెట్టుకోవచ్చు కదా. అంత ఉన్నటువంటి అనంతగిరి అడవిలో పెట్టుకోవడం వల్ల అక్కడ కూడా పర్యావరణం మనకు కూడా అదే వస్తుంది. అంతా కూడా మావోయిస్ట్ సిద్ధాంతం అనేది ఒక పర్యావరణ సిద్ధాంతంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, విద్యార్థులు మాట్లాడుతున్నారు, మనం కాదు. అక్కడ పర్యావరణం బాగుంది, అమ్మాయిల మీద అత్యాచారాలు లేవు, ఆత్మహత్యలు లేవు, రైతుల ఆత్మహత్యలు లేవు. అటువంటి సిస్టాన్ని మనం ఎందుకు మిగతా ఇండియాలో మనం చేయలేదు? అటువంటి బలమైన సిస్టమ్ మంచిగా ఉన్నప్పుడు మనం మిగతా ఇండియాలో దాన్ని అప్లై చేయడానికి ప్రభుత్వానికి ఏం కష్టం వచ్చింది? ఇప్పుడు చూడండి, అసలు విదర్భ అనే ప్రాంతం మనకు దేశంలోనే అత్యంత ఎక్కువ రైతు ఆత్మహత్యలు ఉన్నాయి. ఎందుకు ఇంతకాలం కూడా రైతు ఆత్మహత్యలు ఆపలేకపోతున్నాం? ఇవన్నీ కూడా రేపు పొద్దున ప్రజల్ని తిరుగుబాటు చేయడానికి, పోరాటం చేయడానికి ఒక అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం కదా. అటువంటి స్థితి నుంచి ఎందుకు ఏ ఒక్క ఆత్మహత్యకు ప్రభుత్వాలు ఒక శాస్త్రీయ పరిష్కారాన్ని ఎదగలేకపోతున్నాయి? ఇవాళ చూడండి, పేపర్లో విద్యార్థులు చాలా మంది చనిపోతున్నారు, ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి చనిపోతున్నాడు. ఎందుకు చనిపోతున్నారు? విద్యా వ్యవస్థ లోపమా, లేకపోతే భవిష్యత్తు లేదని లోపమా? దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు? ఇది కదా ప్రభుత్వాలు చేసినాయి. ఇవి చేయకపోగా ఒక పక్క ప్రజల కోసం ఒక ఉద్యమం నడుస్తుందని చెప్పి, అది ఒక సాయుధ పోరాటం తీసుకుందని చెప్పి దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా అన్నారు, మీరు ఎట్లా అంటే అట్లా మనం చర్చల సిద్ధం, చర్చల కమిటీ ఉంది చంద్రకుమార్ తోటి, అఖిల భారత స్థాయిలో కవితా శ్రీవాస్తవ్ నేతృత్వంలో ఉంది, మనం కూర్చోబెడదాం, చర్చలు జరిపిద్దామన్నారు కదా. ఎందుకు కూడా చర్చలకు సిద్ధమవుతుంది ప్రభుత్వం? చర్చలకు సిద్ధపోవడంలో వెనుక కారణం ఏంటంటే, చర్చలకు సిద్ధమైతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎందుకు వాళ్ళ ఉన్న లోపభూష్టాలు బయటకు వస్తాయి. ఇంతకాలం ఇట్లా చర్చలు జరపకుండా ఈ చంపుడు మందాన్ని కొనసాగిస్తారు. అంటే చంపుతున్నావు, ప్రశ్నించే వాడు లేడు, సాయుధంగా దొరికిన చంపుతున్నావు, నిరాయుధంగా దొరికిన చంపుతున్నావు. అసలు ఏవైతే ఘటనలు ఉన్నాయో వాటి మీద కనీసం విచారణ లేదు. మమ్మల్ని పట్టుకొని చంపేస్తున్నారని సోనీశ్వరి మా ఆదివాసులు అది తురియా కోసం అడవిలోకి వెళ్తే పట్టుకొని చంపేసి నక్సల్కి ప్రకటిస్తున్నారు. సాయుధ క్యాంపులలో మావోయిస్టుల డ్రెస్సులు ఉంటున్నాయి 10ల సంఖ్యలో, వాళ్ళను పట్టుకొని వచ్చి డ్రెస్సులు దొడిగేసేసి ఎక్కడ చంపాలో అక్కడ తీసుకుపోతారు. కాబట్టి ఎన్కౌంటర్ స్టార్ట్ కాగానే ఎంతమంది ఇలాంటి జరుగుతుంది సార్? నిజంగా సాధారణమైన జరుగుతుంది. తెలంగాణ లోపల మనకు తెలిసిన అవస్థ ఏంటంటే, చంపాలనుకున్నప్పుడు డ్రెస్సును రెడీగా పెట్టుకొని అతని ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి ఆయనకు డ్రెస్ తోడిగి చంపేసి డ్రెస్సులో దొరికేసి వేసేసి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అట్లనే ఇప్పుడు కూడా ఏంటంటే, ఎవరినైతే చంపాలనుకుంటారో వాళ్ళందరినీ తీసుకెళ్తారు. అందుకనే నువ్వు ఎన్కౌంటర్ అయిపోయినాక నువ్వు ఫిగర్ రావాల్సింది, ఎన్కౌంటర్ స్టార్ట్ అవుతుంటే ఇంతమంది చనిపోయిన లెక్క బయటకు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని చంపాలనుకొని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకుపోతుంటారు కాబట్టి, వాళ్ళకి డ్రెస్సులు దొడికినారు కాబట్టి వాళ్ళు. ఈ విషయం ఇప్పుడు కాదు నేను అనేది, 2009లో అప్పుడు సింగారం అనే హత్యాకాండ జరిగింది. అప్పుడు సాల్వాజుడు సిఆర్పిఎఫ్ కలిపి వాళ్ళు ఒక 17 మందిని పట్టుకొని 20 మందిని పట్టుకొని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి ఒక దగ్గర ఇప్పుడు వెళ్ళండి రా బాబు అని చెప్పి పారిపోమ్మంటారు. పారిపోమ్మని అంతా పెట్టుకున్నారు. అట్లా 3 బతికి బయటకు వచ్చిండ్రు. మేము ఫ్యాక్టరీ ఉండితే వాళ్ళు
మాకు కలిసి చెప్పిండ్రు. మమ్మల్ని పారిపోమంటే మేము చాలా స్పీడ్గా పరిపెత్తే తుప్పటాలు దొరకలేదని. ఇక మహిళలు అయితే వాళ్ళ మీద ఎంత సాంఘిక అత్యాచారం చేయాలో చేసేసి చంపేసిన పరిస్థితి. ప్రభుత్వాలు అందుకనే పైశాచిక ఆనందం ఉన్నాయి. సాల్వాజుడం వల్ల ఒక్క ఎందుకు ఇది అనకొండ ఆపరేషన్ అనకొండ అని 2012లో సరండా ఫారెస్ట్లో జరిగింది. అప్పుడు 1500-700 ఒకేసారి నుంచి గ్రామాల మీద పడి తుపాకీ ఫైరింగ్ చేయగానే ప్రజలు పారిపోతారు, మగవాళ్ళు పారిపోతారు ముందు ఎక్కడ చంపేస్తారని. గ్రామాలలో ఇళ్లలో ఉండే మహిళలను పట్టుకొని ఇది 2016లో జరిగింది. కున్న విలేజ్ లోపల వాళ్ళు పారిపోతే దోమతెరల కోసం నెట్లు పెట్టుకుంటారు. ఒకే నెట్లో తల్లి పిల్లల్ని వేసి సాంఘికాచారం చేసిన ఘటన చూసిండ్రు. చూసి లాస్ట్కు బీజాపూర్ కలెక్టర్ ఆఫీస్లో ఆ బాధిత మహిళలను తీసుకొచ్చిండ్రు బేలాబాట్య. మేము ఒక 10 మంది ఉన్నాం. ఆ రోజు మేము నిజ నిర్ధారణ పోయినాం. ఎస్పీ తోటి మాట్లాడితే ఇప్పుడు కాదు అని డిఎస్పీలు పారిపోయినరు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి. అతి కష్టం మీద డబ్ల్యూఎస్ఎస్ కష్టపడితే 1 వీక్ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఇది స్థితి. అంటే రాజ్యం పోలీసులను పంపించడం వల్ల చంపేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, ఇళ్ళు తగలబెడుతున్నారు. ఇది రాజ్యం చేస్తున్న మొత్తం ఒక విధ్వంస ప్రక్రియ కొనసాగుతుంది. ఆ విధ్వంస ప్రక్రియ నుంచే సాల్వాజుడంలో కాలంలో 650 గుడిసెలు చనిపోయి కాలబెట్టిండ్రు. 1000 మంది ప్రజలు అత్యంత కిరాతకంగా చేయబడ్డారు. స్తనాలు కోయబడ్డాయి, చేతులు నరకబడ్డాయి, మోకాల వరకు నరకబడ్డాయి. అసలు ఒక్కొక్క హత్యను మనం హిమాంశు కుమార్ అనే గాంధీబాయి 1000 వరకు సంఘటనలు తీసుకొని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ల కోసం ప్రయత్నం చేస్తే కేవలం 510 మాత్రమే 19 మాత్రమే ఎఫ్ఐఆర్లు కాబట్టి వాటిని తీసుకుని సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా 10 ఏళ్ల తర్వాత విచారణకు వచ్చింది. విచారణకు వచ్చి ఇట్లా కేసులు విచారిస్తే ఇది మావోయిస్టులకు మద్దతుగా ఉన్నట్టు అని చెప్పి అతనికి 5 లక్షల పెనాల్టీ వేసింది తప్ప ఆ కేసులు విచారించలేదు. ఇది సాల్వాజుడం ఆకృత్యాలు. సాల్వాజుడం కాలం లోపల అక్కడున్న మైనర్స్కు తుపాకులు ఇచ్చి అత్యాచారాలు చేపించడం, చంపడం, గుడిసెలు తగలబెట్టడం. దీన్ని చూసినటువంటి ప్రొఫెసర్ నందిని సుందర్ ప్లస్ ఇప్పుడున్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక మంచి తీర్పు ఇచ్చి ఆ సాల్వాజుడం రద్దు చేయాలంటే రద్దు చేయలేదు. దాన్ని రద్దు చేయాల్సిన దానికి సాధికారత ఇచ్చి డిఆర్జీ బలగాలకి ఇప్పుడు పెట్టుకున్నారు. ఏ డిఆర్జీ బలగాలు అయితే ఉన్నాయో అవి ఒకప్పుడు సాల్వాజుడం బలగాలు. ఆ సాల్వాజుడం బలగాలే ఇప్పుడు ఈ డిఆర్జీ బలగాలకు మారి సిఆర్పిఎఫ్ వాళ్ళకు చాలా బలంగా పనిచేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి అడవిలోనూ వాళ్ళు దారి తెలుసు కాబట్టి దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇట్లా ఏంటంటే ఒక ప్రజాస్వామ్య విరుద్ధంగా బలగాలను పెట్టుకొని ఒక దాడులు చేసే ప్రక్రియ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చేయొద్దు. కానీ ఆ సాల్వాజుడం రద్దు చేసింది కదా సుప్రీంకోర్టు. సాల్వాజుడం పెట్టిన మహేంద్ర కర్మ సరే చంపబడ్డాడు. కానీ మహేంద్ర కర్మ ఒక్కడే కాదు కదా, ఎంతోమంది సాల్వాజుడం పెట్టడానికి ఉపయోగించడానికి ఉపయోగపడ్డది. సాల్వాజుడంలో భాగంగా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా కలిసి వచ్చేసినాయి కదా. ఎందుకు ఈ 519 కేసులను విచారించలేదు? ఎందుకు అందులో బాధితులను శిక్షించలేదు? అంటే ఆదివాసుల ప్రాణాలు కావా? అంతమందిని చంపిన వాళ్ళకి ఒక్కరు కూడా వాళ్ళ గుడిసెలు అయితే దఫాలుగా 650 గుడిసెలు తగలబెట్టిండ్రు. మొత్తం అడవిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తరలించేసి కుంట, డోర్నపాల్, ఎర్రబోరు ఈ ప్రాంతాల లోపల ఒక 50 వేల మందితోటి వాళ్ళకు గుడిసెలు వేపించి క్యాంపులు పెట్టించి బలవంత క్యాంపుల్లో ఉంచారు. అట్లా 150,000 మందిని క్యాంపులలో పెడితే 150,000 మంది అటు ఆంధ్రకు, ఇటు తెలంగాణకు, అటు మహారాష్ట్రకు, అటు ఒరిస్సాకు విస్థాపనకు గురైన తరలిపోయినారు. అట్లా ఆ తర్వాత కొంతకాలం తర్వాత వీళ్ళని ఉంచిండు. ఇది ఏమైతే అయిందని చెప్పి ఈ క్యాంపులకు వెళ్ళి మళ్ళీ పారిపోయి వాళ్ళ గ్రామాలు చేరుకొని పెట్టుకున్నారు. అంటే ఇది 2005 నుంచి 2025 అంటే ఒక 20 ఏళ్ళ కాలంగా ఆదివాసులు పూర్తిగా విధ్వంసానికి దాడులకు గురవుతున్నారు. వాళ్ళ జీవించే హక్కు వేటాడబడుతున్నది ప్రతి నిమిషం. ఎక్కడ కూడా ఆగలేదు. సాల్వాజుడం తర్వాత గ్రీన్ హంట్ వచ్చింది, గ్రీన్ హంట్ తర్వాత సమాధానం వచ్చింది, సమాధానంతో ప్రహార్ వచ్చింది. ప్రహార్లో అయితే ఎంత ఘోరం అంటే వాళ్ళు పంట నూర్చుకుంటూనే ఉంటారు. పైనుంచి హెలికాప్టర్లు వస్తాయి, హెలికాప్టర్లు గన్లు ఉంటాయి, గన్ల నుంచి ఫైరింగ్ చేస్తూ ఉంటారు. అది కొండలు కానీ చేలు కానీ అక్కడ చంటిపిడదో ఉంటే ఆమె ఏం చేయాలో అర్థం కాక ఆ చెట్టు త్వరలో పిల్లని పెడుతుంది. ఆమె పోయి ఆ చేలో దాక్కుంటుంది. ఒక ఆమె అయితే చెరువు పక్కనే ఉంటుంది కాబట్టి చేను నిడిచిపెట్టి చెరువులో దూకి కాపాడుకుంటుంది. అసలు ఈ దేశంలో ఆదివాసీలు ఎందుకు అట్లా వేటాడబడుతున్నారు? నువ్వు మావోయిస్టులను వేటాడాలనుకున్నావు, వేటాడుతున్నావు కదా ఇప్పటి నుంచి ఎంత తీరనే. కానీ ఆదివాసుల మీద డైరెక్ట్గా నువ్వు తుపాకీ పెట్టుకొని హెలికాప్టర్లతోటి గన్నులు పెట్టుకొని దాడి చేసే విధానాన్ని ఒక 30 మంది మేధావులు
పైన రాష్ట్రపతి దృష్టి కూడా తీసుకెళ్ళిండు, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అంతేందుకు ఇప్పుడు ఇన్ని ఎన్కౌంటర్ జరిగినాయి కదా, ఏ ఒక్క ఎన్కౌంటర్ మీద నువ్వు న్యాయ విచారణ జరిపించలేదు. మీకు చెప్పాను కదా 2012 బాసకుడు ఎన్కౌంటర్ మీద అగర్వాల్ అనే సింగిల్ జడ్జి కమిషన్ అది ఖచ్చితంగా ఎన్కౌంటర్ కాదని చెప్పిండ్రు. అంతేందుకు మన సిర్పూర్కర్ కమిషన్ దిశ ఎన్కౌంటర్ మీద కూడా 600 పేజీల రిపోర్ట్ ఇచ్చిండు జస్టిస్ సిర్పూర్కర్. దాన్ని కూడా అమల్లేదు. ఇప్పుడు ఎందుకు మన సజ్జనారు అందులో మరి నెంబర్ 1 ముదాయి అవుతాడా ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే దాని మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు. ఇప్పుడు చంపేసి ఎన్కౌంటర్ అంటే చెల్లుబాటు అవుతుందా? ఇది ప్రభుత్వం ఇట్లా హత్యలు చేయొచ్చా? హత్యలు చేసి ఎన్కౌంటర్ అంటే అసలు ఇక మనిషి జీవించే హక్కు విలువ ఎక్కడిది? పౌరకుల సంఘం 73 ఏర్పడ్డప్పుడు కూడా ఎందుకు ఈ ఎన్కౌంటర్ల మీద ప్రధాన దృష్టి అంటే ప్రభుత్వమే చంపేసి ఎన్కౌంటర్ అంటే చెల్లుబాటు కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు ఈ 84 ఎన్కౌంటర్లు కూడా ప్రభుత్వం ముద్దాయి. నువ్వు ఖచ్చితంగా వాళ్ళతో చర్చలు జరిపితే మే నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది బతికేవాళ్ళు కదా, ఎందుకు నువ్వు చేస్తలేవు? నీకు కార్పొరేట్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు కాదంటలేవు. కార్పొరేట్లకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా 1996లో ఏదైతే పేసా చట్టం తీసుకొచ్చినామో, గ్రామసభ తీర్మానాలు తీసుకొచ్చినామో, ఆ గ్రామసభ తీర్మానాల నేపథ్యంలో 2006 అడవి హక్కుల చట్టం నేపథ్యంలో నువ్వు ఫ్యాక్టరీలను పెట్టు. ఫ్యాక్టరీలు పెట్టడానికి మనకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంది. దాని లిమిట్స్ పద్ధతిలో ఈ చట్ట పరిధిలో పెట్టడానికి ఉంది. ఎందుకు 2021లో సిలింగేర్ లోపల ఒక క్యాంపు పెడతానంటే అర్ధరాత్రికి వచ్చి ఇది మా ఏరియా కదా, మా ఊరు కదా, నువ్వు ఎట్లా పెడతావు, మా గ్రామసభ తీర్మానం లేదని చెప్పి ఒక ఏడాది కాలం పాటు వాళ్ళు ఉద్యమిస్తే ఒక నెలకే వాళ్ళను కూడా కాల్ చంపి ఎన్నుకుంటున్నారు. ఆందోళన నిరాయుధంగా చేస్తున్నారు. అందులో ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉంది. చంపేస్తే ఆ నలుగురికి గ్రామస్తులు మాకు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం అడిగితే నేను 10,000 ఇస్తాను. అప్పుడు భూపేష్ బాబు ముఖ్యమంత్రి. అయితే మేము 2023లో ఏదైతే ఎయిర్ బాంబింగ్ ఉందో దాని మీద ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు సుక్మా ఎస్పీ దగ్గరికి నేను బేలబాటియా కొంతమంది మిత్రులు అడ్వకేట్లు వెళ్ళి అడిగితే దాని మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్ట చేస్తాం ఏది లేదు, ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు లేదు. అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో రాజ్యాంగం అనేది అమలు కావడం లేదు. ఆదివాసులు ప్రతి నిమిషం ఏదో ఒక ఆపరేషన్ పేరుతో వేటాడబడుతున్నారు. ఇప్పుడు మనం అందరూ ముఖ్యంగా పత్రికల నుంచి మొదలు పెడితే ప్రజాసంఖ్య అందరూ గొంతెత్తాలి. ఈ కగార్ అనేది వాళ్ళు సరెండర్ అవుతారా, ఆయుధాలు ఇడ్చి పెడతారా అనేది కూడా ప్రశ్న కాదు. ముఖ్యంగా ఆదివాసులు జీవించే హక్కు ఏమవుతుంది? సోనిశ్వరి ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు నిజంగానే తక్కలపల్లి వాసుదేవరావు కావచ్చు, మల్లదుల వేణుగోపాల్ కావచ్చు, వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ మేము పోరాటానికి సిద్ధమై ఉన్నాం, మా చట్టాలు అమలు తెలియదు, మాకు జీవించే హక్కు లేదు, మాకు జీవనోపాధి హక్కు లేదని చెప్పి ఆదివాసులు సిద్ధమై ఉన్నారు కదా, వాళ్ళు ఏం కావాలి ఇప్పుడు? మాకు హక్కులు ఎట్లా వస్తాయి? మరి మాది కూడా ప్రశ్నే కదా. అంతేందుకు ఇప్పుడు ఇంతమంది 2,000 పైగా సరెండర్ అయినరు. ఏది ఆ నార్ముడే, కానీ ఇప్పుడు సాయుధంగా కూడా సరెండర్లు అవుతున్నాయి. వీళ్ళందరినీ నిజంగా మీరు విలేజ్లోకి పంపించారా? ఎందుకు మీ క్యాంపుల్లోనే ఉంచుకున్నారు ఇప్పటికీ? ఇది ఒక మౌలికమైన ప్రశ్న కదా. నువ్వు సరెండర్ అవ్వడం అంటే అతన్ని సరెండర్ చేయించుకున్న తర్వాత అతను జీవించడానికి అవకాశం కల్పించాలి. కానీ నీ క్యాంపులనే పెట్టుకుంటే అది సరెండర్ అవుతుందా? మరి మీ ఆధీనంలో పెట్టుకున్నాక మీ స్వేచ్ఛగా ఉన్న బంద్య జైలు కాదు, క్యాంపులో ఉంటాడు కానీ బయటడానికి పోలేదు, కానీ సరెండర్ అది. ఇది చాలా ఆందోళన పడాల్సిన విషయం. ముఖ్యంగా ఏంటంటే మనకు డిఆర్జీ బలగాలని సాల్వాజుడు ఇచ్చినాయని తెలుసు. మరి ఇప్పుడు మహిళా మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు, ఆయుధాలతో కూడా సరెండర్ అయినారు. వాళ్ళందరినీ క్యాంపులో పెట్టుకున్నారు. రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఎందుకంటే సాల్వాజుడు అనేది చాలా దుర్మార్గమైన విధానం అవలంబించారు మహిళల పట్ల. ఇప్పుడు డిఆర్జీ బలగాలు కూడా ఆ విధంగా చేస్తున్నారని మనకు దృష్టిలో ఉన్నది. మరి రేపు పొద్దున ఈ బలగాలు వాళ్ళను చాలా గౌరవంగా జీవించే హక్కును కాపాడుతూనే మనం అనుకోగలుగుతామా? ఆ స్థితిలో మరి రేపు పొద్దున ఛత్తీస్గఢ్ ఆదివాసుల భవిష్యత్తు ఏంది? ఇప్పుడు హిడ్మా ఎందుకు ఇంత ఫేమ్ అయిండు? హిడ్మాది కూడా అతన్ని మీరు విజయవాడలో పట్టుకొని తీసుకెళ్ళి చంపేసాను.